హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్సి గోల్డ్. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఎండు రొయ్యల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసే విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకున్నామండి. అందులో కర్రీకి తగినంత ఆయిల్ని వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలని ఫ్రై చేసుకుందామండి. ఇవి ముందుగా ఫ్రై చేయడం వలన కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, బెండకాయలు ఈ విధంగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు అదే బండిలో కర్రీకి మళ్ళీ ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎండు రొయ్యలని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందామండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు ఎండు రొయ్యలు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేద్దాము. వీటిని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కర్రీకి తగినంత సాల్ట్ని వేసుకుందాము. అలాగే ఒక చిటికెడు పసుపు వేసి బాగా ఒకసారి కలుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం కర్రీకి తగినంత కారం కూడా వేసుకుందామండి. నేను 1 స్పూన్నర వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంతసేపు ఫ్రై అయినవ్వాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం బెండకాయలను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండి. వాటిని కూడా యాడ్ చేసేద్దాము. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. వీటిని జ్యూస్గా చేసి ఈ బెండకాయలు ఫ్రై అయినాయి కదండి, ఇందులో వేసుకుందాము. ఈ విధంగా చింతపండు రసాన్ని వేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు బాగా ఈ పులుసు మరిగేంత వరకు, కొంచెం చిక్కబడే వరకు మరిగించుకుందామండి మూత పెట్టి. చూడండి, చక్కగా పులుసు అనేది మరుగుతుంది. ఇంకొంచెం థిక్నెస్ అనేది రావాలండి. కొంచెం పలచగా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా మనం ధనియా జీరా పౌడర్ని 1 స్పూన్ వేసుకుని బాగా కలుపుకుందాము. ఇది వేయడం వలన ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం గ్రేవీ థిక్నెస్ అనేది వచ్చింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అంతేనండి. ఎంతో చక్కని టేస్టీ అయిన బెండకాయ ఎండు రొయ్యల పులుసు అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.